మీకు విషయం తెలుసా, రామాయణంలో మహాబలవంతుడు ఎవరంటే ఫస్ట్ చెప్పే పేరు హనుమంతుడు వారు. ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఆ పేరు వాలి. కానీ వీళ్ళిద్దరికైనా బలవంతుడు ఒకడు ఉన్నాడండోయ్. అతను ఎవరో కాదు, రావణాసుడు తమ్ముడు మహిరావణుడు. మహిరావణుడు బలంతో పోల్చుకుంటే హనుమంతుడు వారిది గాని వాలిది గాని జస్ట్ 10% అండి. దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే, వాలి మధ్యలోనే చనిపోయాడు కాబట్టి వాలి విషయాన్ని పక్కన పెట్టి హనుమంతుల వారికి మహిరావణుడికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఎలా జరిగిందంటే, మహిరావణుడు ఒక నైటు రామలక్ష్మణుని ఎత్తుకెళ్ళిపోతాడు. అలా ఎత్తుకెళ్ళిపోయినప్పుడు మహిరావణుని చంపడానికి ఆంజనేయ స్వామి మహిరావణుని యొక్క రాజ్యంలోకి వెళ్తాడు. ఆ నైటు మహిరావణుని చంపి రామలక్ష్మణుని ఇద్దరిని మార్నింగ్ కల్లా రావణ యుద్ధానికి తీసుకురావాలి. అలా హనుమంతుల వారు మహిరావణుడితో యుద్ధం చేయడానికి వెళ్తాడు. అలా వెళ్ళిన హనుమంతుల వారు ఓడిపోయి వెనక్కి వచ్చేస్తాడు. విభీషణుడు సలహా తీసుకుని మళ్ళీ యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళిన సమయంలో మహిరావణుని ఓడించలేక సతమతం అవుతున్న సమయంలో మహిరావణుడి చెల్లి హనుమంతుల వారికి ఒక సలహా ఇస్తుంది. మహిరావణుని నువ్వు చంపలేవు గాని మహిరావణుని యొక్క ఆయువు పట్టు ఆరో ప్రాణం ఎక్కడుందో నీకు చెబుతాను. దాన్ని గనక నువ్వు తుడిచిపెట్టగలిగితే మహిరావణుడు తనకు తానే చనిపోతాడు అని చెబుతుంది. అలా చెల్లెలు ఇచ్చిన గుట్టుతో మహిరావణుడి యొక్క ఆయువు పట్టును తెలుసుకుని మహిరావణుని మట్టు పెడతాడు. అలా హనుమంతుడు వారు మహిరావణుని మట్టు పెట్టారు గాని మహిరావణుడిని తన గదతో చంపలేదు భయ్యా.